విషయం వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు పావని గౌడ్ గారు? ముందుగా ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. రవికుమార్ బీజేపీ నుంచి ఒక నాయకుడు ఇందాక మాట్లాడిన మాటలు చూస్తే బీజేపీ వాళ్ళు చేస్తుందేమో కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తేనేమో తప్పు. మొన్నటికి మొన్న చిత్రగుప్త ఛానల్ మీద బండి సంజయ్ గారు దాడి చేపించింది నిజం కాదా అండి? ఎక్కడికి పోతుంది బీఆర్ఎస్ పార్టీ? అనుబంధ సంస్థలతోటి కలిసి దాడులు చేపిస్తుంది అని మాట్లాడుతున్నారు కదా. మీ భార్యల ఫోటోలు, మీ ఫోటోలు పక్కన పెట్టి, హీరోయిన్ల ఫోటోలు పక్కన పెట్టి వస్తావా లేకపోతే వేరే టాపిక్ లో కాదు, మన టాపిక్ లోకి రండి ప్లీజ్. పావనిగౌడ్ గారు, కమ్ టు ద టాపిక్. నేను అన్నగారు మాట్లాడిన దానికి నేను చెప్పాలి కదా, నేను అడగాలి కదా. నేను కన్క్లూడ్ చేసే ముందు నేను అన్నగారిని ఒక్కటే అడుగుతున్నా. మొన్న బీజేపీ వాళ్ళు చిత్రగుప్త ఛానల్ మీద దాడి చేసిండ్రు. అది ఎవరు దాడి చేయించిండ్రో, దాని వెనకాల ఎవరున్నారో అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకటి అంటే దాడుల సంస్కృతి మంచిది కాదు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థలు కలిసే దాడులు చేస్తున్నాయని చెప్తున్నారు. దాడులు ఎందుకు చేస్తున్నారండి? హీరోయిన్ల ఫోటోలు పక్కన పెట్టి, ఒక ఇమేజ్ ఉన్న నాయకుడి ఫోటోను పక్కన పెట్టి, రాత్రికి రాకపోతే వీడియో బయట పెడతా అనేసి తమ్మునేల్స్ పెడితే దాడి చేసిండ్రు. దానికి తప్ప అండి? ఈ రోజు ఒక ఆడబిడ్డ తెలంగాణ కవితమ్మ బతుకమ్మను ఏమంటారండి? మంచం పొత్త, ఏ కవిత మంచం పొత్త, కంచం పొత్త అని అడుగుతారా? మీ ఇండ్లకి వచ్చి మీ బిడ్డలను, మీ భార్యలను, మీ అక్కలను, మీ చెల్లెళ్లను మంచం పొత్త మనకని అడిగితే ఊరుకుంటామా అండి? నేను ఒక బీఆర్ఎస్ పార్టీగా చెప్పట్లేదు, ఒక ఆడబిడ్డగా నా ఆవేదనను వెళ్ళబుచ్చుకుంటున్నా. ఎవరమైనా రాజకీయాలకు రావడానికే, ఇంకో తరం రావడానికే భయపడుతుంది. అసలు ఆడపిల్లలు రాజకీయాలకు రానిస్తారా, రానివరా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు కదా. మీ బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అది అని చెప్తారు కదా. ఇప్పుడు భారత్ మాతాకి జై అంటారు కదా. ఇప్పుడు మంచం పొత్త అనేటోన్ని సమర్థిస్తున్నారా మీరు? దాడుల సంస్కృతి మంచిది కాదు అని చెప్తున్నారు. ఆల్రెడీ వ్యతిరేకించారు పావని గౌడ్ గారు, ఆల్రెడీ వ్యతిరేకించారు. రైట్, ఓకే. మనతో పాటు బట్టే జానయ్య గారు జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యారు. ఒకసారి జానయ్య గారు వెర్షన్ విందాం. రైట్, ఓకే. రవికుమార్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. జానయ్య గారు ప్లీజ్ జానయ్య గారు, ఆవిడ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆవిడ ఆన్సర్ ఇవ్వనివ్వండి అంటున్నారు. ఒక్క నిమిషం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే గెస్ట్లు ఎక్కువ ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోవాలి. రవికుమార్ గారు, మీరు ఇద్దరే అంటున్నారు అయితే నేను మిగిలిన గెస్ట్లకు టైం ఇవ్వలేను. ప్లీజ్ ఒక్క నిమిషం, మళ్ళీ మీకు ఇస్తాను. నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్ రవికుమార్ గారు, 30 సెకండ్స్ నేను వదిలేస్తా. నేను మాట్లాడేది పూర్తిగా వినకుండానే ఇంతకుముందు మీరు మధ్యలో వచ్చాడు. నన్ను మీరేదో రాంగ్ అర్థం చేసి కట్ పేస్ట్ లాగా రాకూడదు, అది నేను చెప్పింది. నా మాట మొత్తం మీరు వినకుండా మీరు ఇంతకుముందు మధ్యలో వచ్చారు. అంతేగాని నన్ను ఏదో మీరు కట్ చేస్తున్నట్టుగా, నన్ను ఏదో ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఏదో చిత్రీకరించినట్టుగా, బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ వాళ్ళంటి మాట ఆడవాళ్ళకి వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం మీరు చేయకండి. మీ రాజకీయాలు మీరు చేస్తున్నారు. మీరు కవితను వెనకేసుకొని వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వెనకేసుకొని రండి, రాజకీయాలు మాట్లాడుకోండి. కానీ ఓకే పావని గౌడ్ గారు, రవికుమార్ గారు, మీరు ఇద్దరు 1-1 అవుతున్నారు. ప్లీజ్ రైట్, ఓకే రవికుమార్ గారు, ఓకే. జానయ్య గారు కంటిన్యూ. ఈ వ్యవహారాన్ని ఏ రకంగా చూస్తారు జానయ్య గారు? ఈ స్టూడియోలో పాల్గొన్న ఓకే పావని గౌడ్ గారు, ప్లీజ్ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా ఇక్కడ జరగాల్సిన చర్చ ఒక్క నిమిషం ఆగాలి ప్లీజ్. అమ్మ సోదరి, ఒక 2 నిమిషాలు ఊరుకోబెడతాను, మేము కూడా మాట్లాడతాం.